హలో హాయ్ అండి అందరికీ అస్సలం వాలేకుమ్ నమస్తే. ఈరోజు అయితే పొద్దున్నే లేచానండి, బక్రీద్ కదా. సో ముందుగా అయితే నేను ఖీర్ని ప్రిపేర్ చేస్తున్నాను తొందరగా, ఎందుకంటే నమాజ్ చేసుకొని వస్తారు కదా, అప్పుడు ఖీర్ తింటాం మేము. సో తర్వాత నేను సేమియాని ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను, మిల్క్ బాయిల్కి పెట్టేసాను, బాయిల్ అయిపోయింది. సో తర్వాత ఇప్పుడు ఇలాగా నేను ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను, సగం వాటర్ అలాగే సగం పాలు యాడ్ చేస్తాను అనమాట, టేస్ట్ బాగుంటుందని. సో ఇప్పుడు ఇది బాయిల్ వచ్చేసిన తర్వాత నేను సేమియాని యాడ్ చేస్తున్నాను. ఈ సేమియా కొద్దిగా బాయిల్ అయిపోయిన తర్వాత, కుక్ అయిపోయిన తర్వాత ఇందులో బెల్లం పంచదార నేను హాఫ్ వేస్తానండి, టేస్ట్ బాగుంటుందని. సో తర్వాత లాస్ట్లో మళ్ళీ మిల్క్ని యాడ్ చేస్తాను. ఇది చల్లగా అయిన తర్వాత కొద్దిగా చిక్కగా అయింది, సో చాలా టేస్టీగా ఉండిద్ది. సో తర్వాత మేము నమాజ్ చదువుకున్నామండి, అంతలోనే మా వారు నమాజ్ చదువుకొని మా అబ్బాయి ఇద్దరు వచ్చారు. సో వారికి మేము పాయసం ఇచ్చాము. సో మాకు తెలిసిన వారికి కూడా పాయసం ఇచ్చామండి. సో తర్వాత అయితే ఇప్పుడు ఆఫ్టర్నూన్ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి కదా, అందుకు నేను నిన్నే మొత్తం గోంగూర ఒలిచి పెట్టుకున్నాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి రెడీగా. సో ఇప్పుడు మధ్యాహ్నం అయితే నేను మటన్ బిర్యానీ అలాగే మటన్ పులుసు, గోంగూర మటన్ చేశాను. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. ఇది కూడా మేము తెలిసిన వారికి ఇచ్చాము, తర్వాత మేము తిన్నామన్నమాట. మా అబ్బాయి అయితే ఫ్యామిలీగా ఈరోజు మేము బయటికి ఎక్కడైనా వెళ్దాము, ఈరోజు పండగ కదా, ఎప్పుడు కుదరట్లేదు వెళ్ళటానికి అని చాలా బాగా రిక్వెస్ట్ చేశాడు. సో సరేలే మేము అందరం ఈరోజు బయటికి వెళ్దాము అని అనుకున్నామండి. సో పిల్లలకి కూడా ఉంటుంది కదండి ఆశ, ఇట్లాగా ఫ్యామిలీతో బయటికి సరదాగా అలా వెళ్ళాలని. సో సరే అని మేము ఆలోచించి, చాలా రోజులు అయిపోయిందిలేండి వెళ్ళి కూడా. సో అందుకని మేము బయటికి బయలుదేరుతున్నాము. త్వరగా మన లంచ్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా, త్వరగా తినేసాము. సో తర్వాత మాకు కుర్బానీ వస్తుందండి, కుర్బానీ గోష్ అనేది. సో ఇదంతా నేను కలెక్ట్ చేసి ఒక గిన్నెలో వేస్తున్నాను. సో ఇవన్నీ గిన్నెలో వేసి చక్కగా నేను కడిగి ఉప్పు నీళ్ళల్లో బాగా కడిగి నేను ఫ్రీజర్లో పెట్టేశాను అనమాట. తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పేసి, ఇప్పుడు కుదరదు కదా అని చెప్పి. సో తర్వాత అయితే మా పెట్స్కి మేము ఫుడ్ పెట్టేసామండి, అలాగే పాలు కూడా పెట్టేసాము. చాలా కడుపు నిండుగా తిన్నాయి, తాగాయి. సో ఈ తర్వాత మేము ఇంకా బయటికి బయలుదేరుతున్నాము. సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, మా అబ్బాయి చెప్పాడండి ఈరోజంట పండగ, ఈరోజు రిలీజ్ అయిందంట స్పై అనేది పిక్చరు, చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్తే, ఇంక సరేలే, చాలా సంవత్సరాలు అయిపోయింది మేము పిక్చర్ ఇట్లాగ థియేటర్కి వెళ్ళి చూసి. ఎప్పుడు మేము ఇంట్లోనే చూసుకుంటామండి మామూలుగానే. సో మా అబ్బాయి చాలా రిక్వెస్ట్ చేశాడని వెళ్ళాము. అసలు నాకైతే చాలా బోర్ అండి, 2-3 గంటలు అలాగే కూర్చొని ఉండాలంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మా అబ్బాయి చెప్పాడు కదా, సో అని చెప్పేసి బయలుదేరాము. చాలా బాగుందండి పిక్చరు, చాలా సస్పెన్స్గా ఉంది. నాకైతే సస్పెన్స్, థ్రిల్లింగ్స్ పిక్చర్స్ అంటే నాకు చాలా ఇష్టము. సో ఇందులో అయితే ఎక్కువగా ఫ్రీడమ్ ఫైటర్ గురించి, అలాగే మెయిన్ సుభాష్ చంద్రబోస్ గురించి అసలు ఎవరికి తెలియని విషయాలన్నీ ఇందులో చెప్పారండి. చాలా బాగుంది నాకైతే. సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో థియేటర్లో ఫస్ట్ మేము వచ్చామండి, 5 మినిట్స్ తర్వాత స్టార్ట్ అయిందనమాట. సో తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళకి మళ్ళీ పాలు పెడితే తాగాయి. సో మేము కూడా ఇంకా రెస్ట్ తీసుకున్నాం. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు పొద్దున్నే నేను దోశలు వేస్తున్నానండి. నిన్నటిది కొద్దిగా పులుసు మిగిలింది, మటన్ పులుసు. సో అది వేడి చేస్తున్నాను, అలాగే దోశలు వేస్తున్నాను అనమాట. మా అమ్మాయికి కాలేజ్కి వెళ్ళాలి కదా, తొందరగా వేస్తున్నాను. సో మేము కూడా తినేసామండి. ఇప్పుడు ఇది మా అమ్మాయికి వేస్తున్నాం అనమాట.
సో మామూలు దోశలు అయిపోయినాయి. ఇప్పుడు ఒక ఎగ్తో వేస్తాను. నేను ఎప్పుడు మా పిల్లలకి డైలీ ఒక ఎగ్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే హెల్తీగా ఉంటారు కదా చదువుకునే పిల్లలు, బ్రెయిన్ బాగా పనిచేస్తుందని చెప్పేసి. ఇప్పుడైతే మా అమ్మాయికి ఇది బ్రేక్ఫాస్ట్ అనేది సో బ్రేక్ఫాస్ట్ తినేసి మా అమ్మ ఇంకా కాలేజ్కి బయలుదేరిపోయింది. సో తర్వాత నేను ఫ్రీజర్లో పెట్టాను కదా నేను మటను. సో ఇదంతా నేను చక్కగా సన్నగా కట్ చేసుకున్నానండి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మా అమ్మ వాళ్ళైతే ఇది బాగా దంచేవాళ్ళండి. దంచి మెత్తగా చేసేవారు. అది భలే ఉండేది అండి ఆ కబాబ్ అనేది. సో ఇప్పుడైతే అలాంటివి మా దగ్గర లేవు కదా. సో అందుకు మిక్సీలో ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను మటన్ మసాలా వేస్తున్నాను. సో తర్వాత ఇది వచ్చేసి బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నాను. అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసాను. సో తర్వాత మన స్పైసీ బట్టి కారం, సాల్ట్ వేసుకోవాలి. అలాగే నేను పసుపు కూడా యాడ్ చేశాను. సో తర్వాత మళ్ళీ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను. సో తర్వాత వచ్చేసి మళ్ళీ ఇది శనగపిండి ఒక కప్పు వేస్తున్నాను. సో ఇది పచ్చి పప్పు కూడా వేసుకోవచ్చు, అది ఇంకోసారి చూపిస్తానులేండి. సో తర్వాత కొత్తిమీర, పుదీనా యాడ్ చేసిన తర్వాత ఇందులో పెద్దుల్లిపాయలు వేస్తున్నాను, సన్నగా తరిగి పెట్టుకున్నాను. సో తర్వాత గీ ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇలా గీ యాడ్ చేయటం వల్ల అరోమా ఫ్లేవర్ అనేది సూపర్ టేస్ట్గా ఉండిద్ది, భలేగా బాగుండిద్దండి. ఆ స్మెల్కే తినేయాలనిపిస్తుంది అనమాట, అంత టేస్ట్గా ఉండిద్ది. మీరు కంపల్సరీగా ఇలాగా చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది. సో తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఇష్టం అండి, మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో మనం చక్కగా ఇలాగా ప్రిపేర్ చేసుకొని చూసారు కదా, నేనైతే అన్నీ ఇలాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. నేను ముందే ఆయిల్ని ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఫుల్ బాగా వేడి అవ్వాలి. వేడిగా అయిన తర్వాత ఇది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం చక్కగా ఇట్లాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా క్రిస్పీగా, మెత్తగా, లోపల క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కావాలంటే మీరు బ్రెడ్ క్రమ్స్ అయినా లేదా వేరే ఇందులో పైన లేయర్గా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో చాలా చేసి పెట్టాను, ఇందులో పెడతాను చూడండి వీడియో లాస్ట్లో. సో ఇలా వన్ సైడ్ చక్కగా కుక్ అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ మనం ఇట్లాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో అరోమా ఫ్లేవర్ అయితే సూపర్ టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగా వస్తుంది. ఎప్పుడెప్పుడు తినాలా అనిపించేలాగా ఉంది స్మెల్ అయితే. అన్నీ ఇలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. పిల్లలైతే అసలు భలేగా తింటారు. వాళ్ళైతే ఇంకా మళ్ళీ ఇంకోసారి చేయమని రిక్వెస్ట్ చేస్తారనమాట, అంత టేస్టీగా ఉంటాయి. ఉల్లిపాయ వేసుకొని అలాగే పైన నిమ్మకాయ పిండుకొని తింటుంటే భలే టేస్ట్గా ఉండిద్ది. నాకైతే చాలా బాగా నచ్చినాయండి, సూపర్ టేస్ట్గా ఉన్నాయి.
పైన క్రిస్పీగా లోపల కొద్దిగా మెత్తగా జ్యూసీగా చాలా బాగున్నాయి. మీరు చేసుకొని తినండి, మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది, అసలు వదిలిపెట్టరు. సో ఎలా ఉందండి ఈ వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇష్టమైన వారితో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.